ఇంకో మంది అంటారు ఇదేదో కుట్ర అంటారు. ఏంటి నా మాటలు? ఇది కుట్ర? ఇంత పేలంగా మాట్లాడడం. ఇంకో మంది అంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ముందు వచ్చి కవర్లు ఇచ్చారు వాళ్ళందరికీ, ఎవరికి దెబ్బలు తగిలిన అందరికీను, వాళ్ళతో ఏదో చెప్పిస్తానండి. అంటే ఆ భక్తులకు వచ్చి దెబ్బలు తగిలితే వాళ్ళని వచ్చి అంత కించపరుచుకొని కవర్లని వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడతావా? ఏంటిది? దేనికోసం? అవసరమా అలాంటి మాటలు? అవసరమా చెప్పండి? జరిగిందాన్ని ఎవరైతే దాని సంఘటన బాధ్యులైన మాత్రమే చర్యలు తీసుకొని రాబోయే కాలంలో జరగకుండా చూసుకోవాలి. మనం తప్పుదనంగా మనం ఎంతవరకు మనం యాక్ట్ చేసామనేది కూడా మనసాక్షిగా మనం ఆత్మహత్యం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమంటే వాడ వచ్చి మునిగిపోయినప్పుడు వచ్చి చనిపోలేదా? వాడ మునిగిపోవడానికిను వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి కోపల దగ్గర వచ్చి చచ్చిపోయిన దానికి తేడా లేదండి. గుడి మీద గేట్లు ఎత్తిన దానికి వాడ మునిగిపోవడానికి తేడా లేదండి. మానవ తప్పిదాలు కాదండి. విజయవాడ అల్లల్లో 30 మంది చనిపోయిందంటే కేవలం నీరు లేక, తిండి లేక, మందులు దొరక్క ఆ అపార్ట్మెంట్లో ఉండి చనిపోతే అవి మానవ తప్పిదాలు కాదండి. అది విజయవాడ వరదల్లోనూ మనసు కొట్టుకుపోయారనుకోండి, అది వేరు. ఆనకట్టు కొట్టుకుపోయింది వెళ్ళిపోయారంటే నీళ్లు దొరక్క తాగడానికి, తిండి దొరక్క, భోజనం దొరక్క, మందులు దొరక్క చనిపోతే ఇది మానవ తప్పిదం కాదండి. అంటే ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రజల మానవ ప్రాణాల పట్ల ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇవన్నీ ఆస్కారాలు. చాలా తప్పు. ఏమని అంటాం అనుకోండి, అదో అధికారి వచ్చి వైసీపీ ఉన్న అధికారి వచ్చి వైసీపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి? అధికారులు వారికి ఉన్నది కానీ చేస్తే ఎవరు ఎఫెక్టెడ్గా ఉన్నారు, ఎవరు దీనిగా ఉన్నారు చూసుకోవాలా. వాళ్ళని వచ్చి వాళ్ళతో పనులు చేయించుకోవాలా. ఎఫెక్టెడ్ లేని ఎఫెక్టివ్గా ఉండేట్లు వాళ్ళకి ట్రైన్ చేసుకోవాలా. ఇంకా అలసత్వం చేస్తే వాళ్ళ మీద